సమాజ సేవతో పాటు యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ అందిస్తున్న సేవలు అమోఘమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని కృష్ణా పార్క్ జంక్షన్లో ఉన్న రాయల్ ప్లాజా ఫంక్షన్ హాల్లో జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ శ్రీకాకుళం మెయిన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం వ్యవస్థాపక అధ్యక్షుడు జామి భీమాశంకర్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జరిగింది. జేసీఐ శ్రీకాకుళం నూతన అధ్యక్షునిగా కూన అనిల్ కుమార్, కార్యదర్శిగా తమ్మినేని ఉషారాణి, కోశాధికారిగా బొడిగి మధు, ఉపాధ్యక్షులుగా జామి హరీష్, వై హేమంత్, ఆర్ శ్రీనివాసరావు, జె కళ్యాణి, మణికంఠ, సంయుక్త కార్యదర్శులుగా జయకృష్ణ, ఐ లావణ్య, సాయికృష్ణ, డైరెక్టర్లుగా జె కృష్ణకాంత్, స్వాతి, సింధూర ఎంపికయ్యారు. అందరపు సంతోష్, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, డాక్టర్ బొడ్డేపల్లి సురేష్, నటుకుల మోహన్, సాసపు జోగినాయుడు, గేదెల ఇందిరాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వారు అందరూ కూడా ఎంతో లీడర్షిప్ క్వాలిటీస్ని డెవలప్ చేసుకుంటూ, ఎందుకంటే మేము కూడా ఈ జేసీఐ తోటి బర్త్ మాది కూడాను. మేము బయటకు వచ్చాము అంటే బికాజ్ ఆఫ్ ఓన్లీ జేసీఐ, దాంతో మేము బయటకు రాగలిగాము. కాబట్టి ఇటువంటి జేసీఐలో అందరూ కూడా యువత అందరూ కూడా జాయిన్ అయ్యి దీంట్లో నైపుణ్యతను పెంచుకుని స్కిల్ డెవలప్మెంట్ కూడా చేసి చక్కగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో అటెండ్ అయ్యి ఎటువంటి ఫోబియాస్ లేకుండా ముందుకెళ్ళి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ని డెవలప్ చేసుకుంటారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ని చేసుకుంటారని చెప్పి అందరినీ నిర్ణయించుకుంటూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి అనిల్ కుమార్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా సెక్రటరీ ఉషారాణి గారు ప్రమాణ స్వీకారం చేశారు. ట్రెజరర్గా మన మధు గారు చేశారు. వీరందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇంతటి చక్కటి అవకాశాన్ని, ఒక ప్లాట్ఫామ్ని శ్రీకాకుళంలో కల్పించినందుకు మరొకసారి నేను జామి శంకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. మెయిన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసిన శ్రీకాకుళం పట్టణ ప్రముఖులు, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, జేసీ మిత్రులు, స్నేహితులు, సన్నిహితులు, అలాగే ప్రముఖ పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక సుస్వాగతం తెలియజేస్తూ కార్యక్రమం వివరాలు. ఈరోజు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన ప్రీతం నాయకులు గొండు శంకర్ గారు, అలాగే జోన్ 4 ప్రెసిడెంట్ సంతోష్ గారు, జడ్వీపీ చంద్రశేఖర్ గారు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పలు విధాలుగా సహకరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులుగా కోన అనిల్ కుమార్, కార్యదర్శిగా ఉషారాణి, జోన్ ఆఫీసర్గా వరలక్ష్మి, అలాగే మా సంస్థకి శ్రేయోభిలాషిగా మణిశర్మ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడానికి కృషి చేశారు. ట్రెజరర్గా మధు గారు చేశారు. అయితే జేసీస్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఎన్ ఇండివిజువల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఇట్ ఈజ్ ఎ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఓ పక్క పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ, ఇంకో పక్క సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల మనసును దోచుకొని దాదాపు 40 సంవత్సరాలుగా అనేకమైన సేవలు అందించిన సంస్థ శ్రీకాకుళం జూనియర్ ఛాంబర్ మెయిన్. ఈ సంస్థ చేపట్టిన కార్యక్రమాలు బహువిధాలుగా అందరికీ మన్ననలు పొంది అందరూ ఉన్నతమైన స్థానంలో ఈరోజు ఉన్నారంటే దానికి కారణం చేసి దేవశంకర్ గారికి, అలాగే మా టీం మెంబర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మునుపటి కంటే ఈ ఇయర్ ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేస్తూ మా జేసీఐ శ్రీకాకుళం మెయిన్ని ఇంకా ముందుకు నడిపిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నిర్ణయం జరిగింది, ప్రమాణ స్వీకారాలు జరిగాయి. దీనికి నాంది పలికినటువంటి జేసీఐ ఉన్నటువంటిగా శ్రీకాకుళంలో నాంది పలికినటువంటి జామి భీమశంకర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే జేసీఐ అంటే జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఎంతోమంది యువతని లీడర్షిప్ క్వాలిటీస్లో ముందుకు నడిపిస్తూ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థానం వరకు కూడా తీసుకుని వెళ్ళి యువతకి ఆదర్శంగా ఈ జేసీఐ ఎంత ఉన్నదని చెప్పి 40 సంవత్సరాలలోపు వారు అందరూ కూడా ఎంతో లీడర్షిప్ క్వాలిటీస్ని డెవలప్ చేసుకుంటూ, ఎందుకంటే మేము కూడా ఈ జేసీఐ తోటి బర్త్ మాది కూడాను. మేము బయటకు వచ్చాము అంటే బికాజ్ ఆఫ్ ఓన్లీ జేసీఐ, దాంతో మేము బయటకు రాగలిగాము. కాబట్టి ఇటువంటి జేసీఐలో అందరూ కూడా యువత అందరూ కూడా జాయిన్ అయ్యి దీంట్లో నైపుణ్యతను పెంచుకుని స్కిల్ డెవలప్మెంట్ కూడా చేసి చక్కగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో అటెండ్ అయ్యి ఎటువంటి ఫోబియాస్ లేకుండా ముందుకెళ్ళి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ని డెవలప్ చేసుకుంటారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ని చేసుకుంటారని చెప్పి అందరినీ నిర్ణయించుకుంటూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి అనిల్ కుమార్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా సెక్రటరీ ఉషారాణి గారు ప్రమాణ స్వీకారం చేశారు. ట్రెజరర్గా మన మధు గారు చేశారు. వీరందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇంతటి చక్కటి అవకాశాన్ని, ఒక ప్లాట్ఫామ్ని శ్రీకాకుళంలో కల్పించినందుకు మరొకసారి నేను జామి శంకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.